ఈరోజు 1 ఫిబ్రవరి 2026 ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో యూనియన్ బడ్జెట్ 2026-27 ప్రజెంట్ చేశారు. ఈ బడ్జెట్లో ట్యాక్స్ పెరిగిందా, జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయా, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ యూనియన్ బడ్జెట్ హెల్ప్ అవుతుందా లేదా, ఈ వీడియో కంప్లీట్గా చూడు, నేను చెప్తా. ఇది ఒక హిస్టారికల్ బడ్జెట్. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారికి 9th కన్సిక్యూటివ్ యూనియన్ బడ్జెట్. ఇండిపెండెంట్ ఇండియాలో ఇది ఒక హిస్టారికల్ రికార్డ్ అయ్యింది. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో ఎటువంటి చేంజెస్ లేదు. మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తా చూడండి. అయితే ఈ ఇయర్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో ఏం చేంజెస్ చేయలేదు. అంటే లాస్ట్ ఇయర్ ఎలా అయితే ట్యాక్స్ కట్టారో ఈ ఇయర్ కూడా అదే రేట్స్లో కంటిన్యూ అవుతాయి. సో శాలరీస్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా బర్డెన్ ట్యాక్స్ అయితే లేదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అంటే ఏందో చెప్తా చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని సింప్లిఫై చేయబోతుంది. అంటే ట్యాక్స్ రూల్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటుండే, కానీ ఇప్పుడు ఈజీగా అర్థమయ్యేలాగా మారుస్తుంది. కొత్త ఈజీ రిటర్న్ ఫామ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ ట్యాక్స్ వల్ల చాలా బెనిఫిట్స్ జరుగుతాయి. ట్యాక్స్ ఫిల్లింగ్ ఈజీ అవుతుంది, కోర్ట్ కేసెస్ తగ్గుతాయి, కామన్ మ్యాన్ కన్ఫ్యూజన్ తగ్గుతుంది. ఈ చేంజెస్ April 1, 2026 నుంచి అప్లై అవుతాయి. టీసీఎస్ రిడక్షన్. టీసీఎస్ని 2%కి రిడ్యూస్ చేశారు. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి రిలీఫ్ అవుతుంది. మీకు అర్థమయ్యే విధంగా చెప్తా చూడు. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్. టీసీఎస్ రిడక్షన్ అంటే గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించడం కాదు, మీ పాకెట్ నుంచి ఇమీడియట్గా వెళ్ళిపోయే డబ్బుని తగ్గించడం. కావాలంటే సపరేట్ టాపిక్ బై టాపిక్ నేనైతే సపరేట్ వీడియో చేస్తా క్లియర్గా, అందులో మీకైతే కంప్లీట్గా అర్థమవుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే నేను చెప్తా చూడు. గవర్నమెంట్ లాంగ్ టర్మ్ యూస్ కోసం 12.2 lakh crore క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఇంక్రీజ్ చేశారు. దీనివల్ల రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ వల్ల జాబ్స్ మరియు ఎకనామిక్ బూస్ట్ కూడా అవుతాయి. నిర్మలా సీతారామన్ గారు 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ని అనౌన్స్ చేశారు. ముంబై టు పూణే, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు. ఇట్లా ఈ విధంగా హై స్పీడ్ రైల్స్ వస్తే ట్రావెల్ టైం చాలా సేవ్ అవుతుంది. 8 hours జర్నీ 3 to 4 hours తగ్గిపోతుంది. దీనివల్ల బిజినెస్ పీపుల్కి సేమ్ డే ట్రావెల్ పాసిబుల్ అవుతుంది, టూరిజం కూడా బూస్ట్ అవుతుంది. మేక్ ఇన్ ఇండియా స్ట్రాంగ్ అవ్వడానికి సెమీకండక్టర్ మిషన్ 2.0 లాంచ్ చేశారు. దీనికోసం 40,000 crores బడ్జెట్ అలొకేట్ చేశారు. ఫార్మర్స్ కోసం భారత్ విస్తార్ అనే ఏ ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది డేటా, అడ్వైస్ మరియు డిసిషన్లో ఫార్మర్స్కి టెక్నాలజీ సపోర్ట్ అవుతుంది. ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ కోసం స్మాల్ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడానికి 10,000 crores ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ క్రియేట్ చేశారు. ఇది ఎంఎస్ఎంఈకి ఫైనాన్షియల్ సపోర్ట్ అవుతుంది. ఈ యూనియన్ బడ్జెట్ ఫోకస్డ్ ఆన్ గ్రోత్, జాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ మరియు లాంగ్ టర్మ్ ఇండియా ఫ్యూచర్ కోసం చూశారు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎట్లా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.